హైడ్రాకు సంబంధించి వివరాలను కమిషనర్ రంగనాథ్ వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అయితే ఇప్పటిదాకా హైడ్రా మీకు తెలిసినట్టుగానే ఇట్ ఈస్ ఇంటూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అసెట్ ప్రొటెక్షన్ దీంట్లో ఉంది. డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించి కూడా చాలా కంప్లైంట్స్ దాని కూడా డేటా కూడా మీకు మీ ముందు పెడతాము ఎట్లా చేసామనేది. అట్లానే అసెట్ ప్రొటెక్షన్ సంబంధించి కూడా మనము పలు వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, ఓపెన్ స్పేసెస్, లేఅవుట్స్లో ఉన్నటువంటి వాటికి అట్లనే రోడ్స్ ఇట్లాంటి అన్నింటినీ కూడా వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా హైడ్రా తీసుకుంది అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి గవర్నింగ్ బాడీ హైడ్రా అనే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు దీనికి చైర్మన్గా ఉంటారు. అండ్ వివిధ మంత్రులు కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. మేయర్ గారు కూడా ఉంటారు. కమిషనర్ ఆఫ్ హైడ్రా విల్ బి ద హెచ్ఓడి ఇది కూడా. అండ్ సెపరేట్ బడ్జెట్, సెపరేట్ స్టాఫింగ్ ఇదంతా కూడా త్రూ జియో MS 99 ద్వారా ఇవ్వటం కూడా జరిగింది. ప్రభుత్వం ఈ మధ్య అక్టోబర్ నెలలో పలు చట్టాల కింద మాకు పవర్స్ కూడా ఇవ్వటం జరిగింది. GHMC యాక్ట్ కింద ఆర్డినెన్స్ కూడా తీసుకురావటం, ఆర్డినెన్స్ కూడా ఈ మధ్య బిల్లు రూపంలో కూడా అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అవ్వటం, అండ్ ఇంకా అది గవర్నర్ గారి అసెంట్ కోసం కూడా పంపించడం కూడా మనకు తెలిసిన విషయమే. అండ్ ఇంతే కాకుండా ఈ ఆర్డినెన్స్తో పాటు మున్సిపాలిటీస్ యాక్ట్లో కూడా పలు ప్రావిజన్స్ నుంచి కూడా మాకు పవర్స్ సంక్రమించడం, HMDA యాక్ట్ నుంచి కూడా రావటం, వాల్టా యాక్ట్ నుంచి కూడా మాకు ఇతర పవర్స్, అండ్ అట్లానే నెక్స్ట్ తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ కింద కూడా మాకు పలు పవర్స్ కూడా వీటి ద్వారా సంక్రమించడంతో హైడ్రా ఇప్పుడు డెఫినెట్గా ఈ వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేసే దగ్గర, అండ్ అట్లానే ఇతర ఇది మన పార్క్స్ కానీ, లేఅవుట్, ఓపెన్ స్పేసెస్ కానీ ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి టీత్ అంతా కూడా ప్రభుత్వం మాకు కల్పించడం జరిగింది. నా హైడ్రా అచీవ్మెంట్స్లో మీరు చూస్తే కనుక దాదాపు ఇప్పటికీ 200 acres ఆఫ్ ల్యాండ్ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి, అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక హైడ్రా FTL డిటర్మినేషన్, FTL అండ్ బఫర్ జోన్స్ ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళకి కూడా బఫర్ జోను అండ్ ఒక FTL అంటే ఏంటి అనేటటువంటిది సగటు మనుషులకు కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇప్పుడు అందరికీ కూడా దీని గురించి అవగాహన ఉన్నది. అండ్ ఇంతేకాకుండా త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము. అండ్ త్వరలో అది కూడా అవుతుంది. అండ్ ఈ ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ సంవత్సరం చేసేది FTL డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 1025 వాటర్ బాడీస్ కూడా మనం ఇతర అంటే రకరకాల పద్ధతుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, కెడస్ట్రల్ విలేజ్ మ్యాప్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్లో అంటే పహానీల్లో కానీ వీటిలో మనకి ఉన్నటువంటి డేటా తోటి శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తాం. అంటే మనం రకరకాల డేటాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో విత్ మినిమం మన ఇంటర్వెన్షన్ తోటి ఈ డేటానంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ డిమార్కేషన్ ఆఫ్ FTL కూడా యాజ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా హైడ్రా కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అండ్ దానికి డిమార్కేషన్ ఆఫ్ FTL అనేది చాలా ప్రధానంగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. సో దీన్ని కూడా పారదర్శకంగా చేసేదానికి కెడస్ట్రల్ మ్యాప్స్ అండ్ అట్లానే సేతువార్స్ అండ్ అట్లానే 1956 నుంచి ఉన్నటువంటి కాసరా పహానీస్, లేక్ మెమోరీస్ ఉంటాయి వాటితోటి, ప్లస్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఈ 1971లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని, అండ్ శాటిలైట్ ఇమేజెస్ కూడా మనం చూస్తే కనుక 1 మీటర్ రిజల్యూషన్ ఆ డేటాని తీసుకున్నాం. అంటే ఆ రిజల్యూషన్ అంటే మనకి చాలా యాక్యురసీ రావడానికి మనకి 2000 నుంచి ఆ డేటా ఉంటుంది 1 మీటర్ రిజల్యూషన్ది. ఆ డేటాని 2000 నుంచి 2014 దాకా కూడా మేము ఈ మధ్య NRSC వాళ్ళతో కూడా పూర్తిగా దీని మీద డీటెయిల్గా చర్చలు జరపడం కూడా జరిగింది. వాళ్ళతో MOU కూడా రెడీ అయింది. సో మాకు ఏ డేటా కావాలనేది కూడా వాళ్ళు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఏరియల్ డ్రోన్ ఇమేజెస్ అది కూడా చాలా క్లారిటీతో వచ్చేటటువంటి ఇమేజెస్ ఉంటాయి. ఏరియల్ పిక్చర్స్ తీసినంటే అప్పుడు ఫ్లైట్స్ తోటి అది మొత్తం క్యాప్చర్ చేసినటువంటి డేటా అంటే మొత్తం ఈ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఏరియల్ సర్వేస్ తోటి ఏరియల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ తోటి మొత్తం కూడా వాటితోటి క్యాప్చర్ చేసినటువంటి డేటా ఉంటుంది. ప్లస్ డ్రోన్ తోటి కూడా క్యాప్చర్ చేసినటువంటి డేటాలు కూడా మనం తీసుకొని
2006 నుంచి ఆ డేటా ఉన్నది. 2006 నుంచి 2023 కూడా డేటాని కంపేర్ చేస్తూ ఎట్లా జరిగింది అనేది మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఎక్కడెక్కడ మనకి చూస్తే కనుక డిజిటల్ ఎలివేషన్ మోడల్ అంటాము, డెమ్ అంటాము. అంటే ఆ టైంలో ఎంత ఉంది కాంటూర్స్, ఎంత ఉంది ఆ ల్యాండ్ హైట్, అండ్ ఇప్పుడు ఎంత ఉంది. సపోజ్ ఇప్పుడు దాని మీద గ్రావెల్ తోటి నింపినారనుకోండి, ఒక 10 అడుగులు నింపినారనుకోండి, మనకి ఆ డిజిటల్ ఎలివేషన్ మోడల్లో తెలిసిపోతుంది అన్నమాట. అంటే ఈ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక దాంట్లో ఎలివేషన్లో మార్పులు చేర్పులు, అంటే హైట్లో మార్పులు చేర్పులు అని కూడా తెలిస్తే దానివల్ల ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారు, దానివల్ల ఎఫ్టీఎల్ మారటానికి కూడా కారణాలు ఏంటనేది అంటే ఒక పారదర్శకంగా డీటెయిల్ ఎక్సైజ్ చేస్తున్నాము. చేసి ముందు ఒక ఎఫ్టీఎల్ అనేది డీటెయిల్గా మార్చేసి, లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే కనుక నింపినారో వాళ్ళు సేఫ్ అయిపోతారు, నింపని నుండి వాళ్ళ వైపు వాటర్ వచ్చేసి అదంతా వాళ్ళ ఏరియాలో ఎఫ్టీఎల్ అట్లా అంటే ఒక స్క్యూడ్ ఇది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పరెంట్గా సైంటిఫిక్ పద్ధతిలో చేసేదానికి ఈ పద్ధతులు అవలంబిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇది వేరే శాటిలైట్ ఏజెన్సీస్ తోటి కూడా మేము చర్చలు జరుగుతున్నాయి. అండ్ అట్లానే ఎన్ఆర్ఎస్సి తోటి కూడా డీటెయిల్గా మేము వారితో కూడా సంప్రదిస్తున్నాము. అండ్ నాలాస్ మీద కూడా మన గతంలో కిర్లోస్కర్ అండ్ ఓఎన్స్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్ ప్లస్ దీంట్లో ఎన్ఆర్ఎస్సి వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. ఈ నాలాస్కి సంబంధించిన వాటిలో కూడా ఎస్పెషల్లీ 3rd ఆర్డర్ అండ్ 4th ఆర్డర్, అంటే 1st, 2nd ఆర్డర్ అంటే చిన్న కాలువలు ఉంటాయి అన్నమాట. బట్ 3rd, 4th ఆర్డర్కి వచ్చేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్స్ ఉంటాయి. దాని విడ్త్ ఎలా ఉండింది అనే దాన్ని కూడా మనం విలేజ్ మ్యాప్స్ ద్వారా అండ్ అట్లానే ఇతర ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అండ్ దీంతో పాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5,800 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది ఎఫ్టీఎల్ గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ జిహెచ్ఎంసీ అంటే అవుట్ సైడ్ జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తుంది అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది. సో మీరు అనొచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తామనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తాము. ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటే కనుక వారిచ్చే కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో ఆర్డబ్ల్యూఏస్ ఉంటారు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అట్లానే మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిని ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ని కూడా గుర్తించడానికి చేస్తున్నాము. ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ని తీసుకొని అప్పుడు ఎలా ఉన్నది అండ్ దాని నుంచి మనకి జూలై 19th నాటికి ఎలా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. సో దానికి కూడా మనకి శాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి. దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఈ డెబ్రీ డంపింగ్ ఉంటుంది. పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువుల్లో పడేయటము, రోడ్ల పక్కన చేస్తున్నారు. సో దీనికి కూడా ల్యాండ్ ఫిల్లింగ్ సైట్స్ కూడా ఎక్కడెక్కడైతే కనుక మనకి ఫిల్ చేయడానికి కొంత అంటే హాలో ప్లేసెస్ కొంత ఎక్కడైతే కాస్త మనకి క్రేటర్ లెక్క ఉంటాయో అక్కడ మనము ఫిల్ చేయడానికి కూడా అటువంటి ప్లేసెస్ని కూడా గుర్తించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతుంది అది. అండ్ ఇతర పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో 2025లో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ లేక్స్ రిజ్యునేషన్ మీద కూడా చాలా వరకు అంటే హైడ్రా అనేది కేవలం ఇది దాన్ని ఒక రాంగ్ దీనిగా తీసుకెళ్లి ఓన్లీ ఇది డెమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయాలు క్రియేట్ చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరపు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి డిపిఆర్లు కూడా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట.
సో నెక్స్ట్ డిజాస్టర్ రెస్పాన్స్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 30 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి స్ట్రెంథన్ చేసి ఇచ్చినటువంటి దాంతో దాదాపు 72 టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి. ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి. అండ్ ఈ ఆపరేషన్స్ కూడా అన్ని కూడా జనవరి నుంచి స్టార్ట్ చేసేటటువంటి విధంగా కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. అండ్ నాగోల్లో ఉన్నటువంటి మా డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ను కూడా స్ట్రెంథన్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. డిఆర్ఎఫ్ వైపు నుంచి దాదాపు 4,684 కంప్లైంట్స్ ఇప్పటిదాకా వస్తే వాటిల్లో మెయిన్గా 3,428 ట్రీ ఫాల్స్ అంటే చెట్లు పడిపోవటం, లేకపోతే 912 వాటర్ స్టాగ్నేషన్స్ అండ్ 199 రెస్క్యూ కాల్స్ అండ్ ట్యాక్లింగ్ ఆఫ్ 133 ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఈ విధంగా వచ్చాయి. సో వీటిలన్నింటినీ కూడా డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడి నుంచి కూడా మా సిబ్బంది వీటిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండ్ అట్లానే హైడ్రా మీటరాలజికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీజీ గారితో కూడా వారితో కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒక అడిషనల్ డాప్లర్ వెదర్ రేడార్ని కూడా హైదరాబాద్ సిటీకి ఇస్తే కనుక మనకి యాక్యురసీ ఆఫ్ ప్రిడిక్షన్స్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. సో త్వరలో మనకు ఒక అడిషనల్ అంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం కానీ బట్ వారు డీజీ ఐఎండి నుంచి వారు కూడా ముందుకు వచ్చి మనకి త్వరలో ఒక డాప్లర్ వెదర్ రేడార్ కూడా మనకి అరేంజ్ చేయడానికి కూడా జరుగుతుంది. సో అట్లానే ఇదే కాకుండా వెదర్ ప్రొడిక్షన్ యాక్యురసీ పెంచడం దిశగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని కూడా పెంచేటట్టు ఇంకా ఎక్కువ చేసేటట్టు ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ అంటే వాటిల్లో మీరు చూస్తే రెయిన్ఫాల్ లేకపోతే ఇది మనకి టెంపరేచరు హ్యూమిడిటీ అన్నింటినీ కూడా మనకి మార్క్ చేసేటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా 2/2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే దానికి 4 చదరపు కిలోమీటర్లు ఒక ఇది వచ్చింది. సో దాని బదులు మనకి ఇప్పుడు 1/1 తీసుకురాగలిగితే కనుక కిలోమీటర్ బై కిలోమీటర్ ఉంటాయి కనుక మనకి ఇప్పుడు 156 ఎన్నో ఉన్నాయి, మొత్తం 154 ఎన్నో ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్. దాన్ని మనం కిలోమీటర్ బై కిలోమీటర్ చేస్తే కనుక ఎక్కువ స్టేషన్స్ అవుతాయి. యాక్యురసీ ఆఫ్ ప్రిడిక్షన్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాని దిశగా కూడా ప్రభుత్వంతో మేము డిస్కస్ చేసి ఈ ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ని కూడా ఎక్కువ పెంచే విధంగా చేస్తాం. అండ్ వీటిని వెదర్ డేటాను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక సెపరేట్ వింగ్ కూడా హైడ్రాలో త్వరలో స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సినటువంటి సైంటిస్ట్ లేకపోతే టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టేదానికి అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్ హైడ్రాకి సంబంధించింది పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది ఎఫ్ఎం ఛానల్ పెడితే బెటరా లేకపోతే ఏమైనా లీజ్డ్గా ఏమన్నా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా వైపు నుంచి కసరత్తు కూడా చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇంకా ఇది ప్రజలకి మా వైపు నుంచి అంటే మేము రిక్వెస్ట్ చేసేది ఆర్ దీనివల్ల జరుగుతున్నటువంటిది అంటే హైడ్రా చర్యలతో బై అండ్ లార్జ్ పబ్లిక్ అందరికీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ మీద వాళ్ళకి చాలా మందికి కూడా మంచి అవేర్నెస్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా మంది దే ఆర్ డూయింగ్ దిస్ డ్యూ డిలిజెన్స్ ఏదైతే ఉన్నాయో జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటున్నారు. గతంలో కొంత క్యాజువల్గా ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్టీని కొనే ముందు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ని విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే మీరు ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో ఇది వన్స్ ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్చేసిన తర్వాత మా వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుందన్నమాట. సో పెట్టి ఇదంతా దానికన్నా ముందు ఒక పారదర్శకమైన ప్రక్రియ జరగాలి. జరిగిన తర్వాత ఇవన్నీ కూడా మనకి మా వెబ్సైట్లోనే ఇది పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి భాషలో వాళ్ళు ఎక్కడి నుంచున్నా కానీ వాళ్ళకి అక్కడ వాళ్ళ పొజిషనింగ్ ద్వారా వాళ్ళు బఫర్లో ఉన్నారా ఎఫ్టీఎల్లో ఉన్నారనే తెలిసే విధంగా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా తయారు చేస్తాం కూడా అన్నమాట. సో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ను దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తూనే ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్లో వస్తే కనుక డెఫినెట్గా దాని మీద సంబంధిత అధికారులు అకౌంటబుల్ చేస్తూ కూడా ప్లస్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుందన్నమాట. బట్ అంతకుముందు ఉన్న పర్మిషన్స్ అన్నిటి కూడా ఆనర్ చేస్తూ అండ్ ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. అండ్ ఆల్రెడీ 100 డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే,
మీరు చేసేటప్పుడు డ్యూ డిలిజెన్స్ ఎట్లా చేయాల్సిన కొన్ని పాయింట్స్ కూడా నోటరీ ఉన్నటువంటి వాటి డాక్యుమెంట్స్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ తీసుకున్నారంటే కనుక దాంట్లో ఏదో తేడా ఉన్నట్టుగా చూడాలి. అండ్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఉండేటువంటి వాటిల్లో అండ్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడైనా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే కనుక దాన్ని కొనేటప్పుడు ఒకవేళ మీరు అలాంటి రిజిస్ట్రేషన్స్ అవుతున్న మాత్రాన వాళ్ళు ఏదో కోర్టు నుంచి వెళ్ళి ఒకటి తీసుకొచ్చి ఉండొచ్చు కూడా కొన్ని అట్లాంటి పరిస్థితుల్లో కూడా జరుగుతుంటుంది. దాన్ని మీరు అక్కడ జాగ్రత్తగా 2-3 మెథడ్స్లో వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే కనుక మీకు డెఫినెట్గా వస్తుంది. మేము మీకు వచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నింటిని కూడా తీసుకుంటూ రేపు ఎట్లానో మాకు ఎవ్రీ మండే అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రీవెన్సెస్ డే పెడుతున్నాం. వచ్చే కంప్లైంట్స్గా తీసుకుంటూ పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా మా వైపు నుంచి ఏది కావాలనేది కూడా వాళ్ళకి నుంచి కూడా తీసుకుంటూ మేము కూడా ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ పబ్లిక్ వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా మనం తీసుకొని మా వెబ్సైట్లో పెట్టేస్తూ ఇది చేసేటటువంటి దిశగా కూడా ఈ సంవత్సరంలో అంటే అటు ఇటు పరిగెత్తడం అనేది లేకుండా వీలైనంత వరకు సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి మా దగ్గర నుంచి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కూడా మా వైపు నుంచి కూడా ప్రయత్నాలు కూడా జరుగుతుందన్నమాట. అండ్ అట్లనే ఈ షెడ్స్ ఇట్లాంటివి చాలా కూడా ఎఫ్టీఎల్ ఏరియాస్లో వాటిల్లో వస్తుంటాయి. షెడ్స్ లేకపోతే ఇట్లాంటి ఏమన్నా కానీ డౌట్ పడాలి మీరు ఎవరైనా కనుక అక్కడ పర్మిషన్స్ రాకుండా షెడ్స్ లేకపోతే అక్కడ ఏదో జస్ట్ ఈ నర్సరీలు ఇట్లాంటివి వస్తున్నాయంటే జనరల్గా అటువంటి వాటిల్లో అక్కడ వాళ్ళ పర్మిషన్స్ రావట్లేదని అర్థం చేసుకోవాలి. సో అట్లాంటి వాటిల్లో మీరు కిరాయికి తీసుకోవటం లేకపోతే ఇట్లా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రేపు మీరు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. మేము నోటీస్ ఇచ్చి మిమ్మల్ని వెకేట్ చేయమనో లేకపోతే వెకేషన్ నోటీస్ అని చెప్పేసి డిమాలిషన్ నోటీస్ అని ఇచ్చినప్పుడు మీ బిజినెస్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేకుండా ముందుగానే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి షెడ్స్ అనాథరైజ్ షెడ్స్ దాని దగ్గర మీరు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి అది రేపు ఎందుకంటే ఎప్పుడైనా కానీ కూడా అది డేంజర్ అనేటటువంటి పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. అండ్ అట్లానే ఈ పబ్లిక్ మెయిన్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి దాని గురించి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్కి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎస్పెషలీ ఆక్యుపేషన్ ఆఫ్ పార్క్స్ ఎవరైనా ఆక్రమించుకున్నట్టు కానీ లేకపోతే ఓపెన్ స్పేసెస్ లేకపోతే రోడ్స్ మీద వచ్చేటటువంటిది అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా అంటే పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్కి ప్రాధాన్యత ఇస్తూ ముందు వాటిని అడ్రస్ చేస్తున్నాం. సో మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడన్నా అంటే చాలా వస్తున్నాయి, వేల కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ దాంట్లో మేము ప్రయారిటైజ్ చేసుకునేది ఫస్ట్ ఇట్లా పబ్లిక్ నుంచి వచ్చేది. అలానే ఇండివిజువల్కి ఇచ్చే కంప్లైంట్ని నెగ్లెక్ట్ చేస్తామని కాదు, బట్ అది కూడా టేకప్ చేస్తాము. బట్ ప్రాధాన్యత అనేది ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్గా అంటే వచ్చేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తామనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఎనీ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్ దయచేసి మీరు కూడా అడగొచ్చు. ఇది ఇప్పుడు హైడ్రా యాప్ కూడా జరుగుతుందమ్మా. అది కూడా అయితే దీనికి అన్నిటికీ బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్టీఎల్ అండ్ ఇది చేయాలన్నమాట. మేము అది ఫాల్టీ ప్రాసెస్ చేస్తే కనుక రేపు అది కాకుండా మేము అందుకోసం ఇప్పటిదాకా అంతా డేటా అంతా కూడా దానికోసం వీఆర్ గ్యాదరింగ్ ద డేటా. ఈ డేటా అంతా అవ్వగానే మనకి నెక్స్ట్ అది ఎఫ్టీఎల్లో పెట్టగానే యాప్లోకి వస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు చూసారు. యాప్ తీసుకురావడం పెద్ద పని కాదు, యాప్ ఏమో 2 రోజుల్లో తయారు చేయొచ్చు. బట్ యాప్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తయారు చేస్తున్నాం అనమాట. అది తీసుకురావడానికి చాలా కసరత్తు జరుగుతుంది అనమాట. సో ఆ వర్క్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అండ్ మనం ఏంటంటే మంచి రేపు ఏంటంటే ఇది ఒక అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా ఉండేటటువంటి విధంగా తయారు చేస్తాం. సో మీకు అది ఆ డేటా ఇస్తాము. అది రెసిడెన్షియల్ కమర్షియల్ అనేది నేను డివైడ్ చేయలేదు కానీ బట్ మీకు ఇస్తాము. ఆ డీటెయిల్స్ ఇచ్చి మీకు ఆల్రెడీ మేము లిస్ట్ ఆఫ్ అది ఇవ్వటం జరుగుతుంది. 200 acres దాకా ఉంటుందండి అప్రాక్సిమేట్. ఎక్కడ గౌలీపూడ గౌలీపూర్ ఎక్కడ వస్తుంది అది? ఓకే, దాంట్లో స్లాటర్ హౌస్ ఉందా? స్లాటర్ హౌస్ ఉంది. ఓకే, స్లాటర్ హౌస్ ఎవరు ఇచ్చినారు కంప్లైంట్ మాకు? చూస్తాం అది. అదే నేను చెప్పేది. మాకు వేలాది కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మాకున్న స్టాఫ్లో మేము గ్రాడ్యువల్ ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక 5-6 మీటింగ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అంటే ఊరినే కంప్లైంట్ ఇచ్చి కిందకి రాస్తే కాదనమాట. ఆ కంప్లైంట్ మీద మళ్ళీ ఫాలోఅప్ జరిగి దాని మీద మళ్ళీ ఏమైందంటే డాక్యుమెంట్స్ అంతా లోతుగా పోయి దాన్ని ఒక 5-6 మీటింగ్స్ పెడితే తప్ప అవ్వట్లేదు అనమాట. సో అందుకోసము కొంత డిలే అవ్వచ్చు కానీ బట్ అక్కడ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేసి ముందుకు వస్తే కనుక కొంత మనము ప్రయారిటీలో తీసుకొని చేస్తాం. అవునా? నా నోటీసులో లేదు, బట్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు
నాకు ఐడియా లేదు అది. సో అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇస్తే కనుక లోతుగా పోతాం. ఇష్యూ దాంట్లో ఒకసారి వెళ్తే కనుక అది ఏం జరిగింది ఏంటి అనేది తీస్తే కనుక చాలా విషయాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే జూలై 19 కంటే ముందున్న వాటికి కూల్చమని చెప్తున్నారు, కానీ కూల్చిన వాటి సంగతి, కూల్చిన వాటిల్లో పర్మిషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి అని క్యాన్సిల్ రీసెంట్ చేసినాయి కదా, రీసెంట్ చేసినా లేదా హైకోర్టు ఫర్ ఇన్స్టెన్స్ చెప్పిన దాంట్లో మీరు ఆ పర్మిషన్స్ దాని విషయంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ ఎఫ్టీఎల్లోనో బఫర్లో ఉందని సర్వే చేసి ఒకవేళ ఎఫ్టీఎల్లో వస్తే స్ట్రైట్గా మీరు కూల్చేయండి అని చెప్పిందనం, స్ట్రైట్ ఆ డైరెక్షన్ ఇచ్చిందనం. ఇచ్చినప్పుడు ఇక దానికి మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేసేది ఏముంది, చెప్పినప్పుడు డైరెక్షన్స్ ఉన్నాయి, అట్లా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది నాకు తెలిసినంత వరకు అది సైబరాబాద్ నుంచి వాళ్ళు ఎంక్వైరీస్ చేసినట్టుంది, కొన్ని ఏసీబీ కూడా రిఫర్ చేసినట్టు అని తెలిసింది నాకు. బట్ దాన్ని నిర్దిష్టంగా కావాలంటే సైబరాబాద్ పోలీసు వాళ్ళు మీరు అడిగితే చెప్తారు. That's what. See, we are trying to first see that whatever lakes, the land available for lakes, which is not encroached till now, is protected first. And whatever has been encroached upon, wherever we can retrieve, we'll try to retrieve that. Okay? So while retrieving that, we will not disturb any of the dwellings. ఉన్నది అదే కదా చెప్పాను, 1025 అని అంటున్నాం కదా, 1000. అంటే ఇప్పుడు అదే 12 దాకా ఇప్పుడు ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నివేదిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి నుంచి మాకు దాని మీద వారి ఆదేశాలు తీసుకున్న తర్వాత దాని మీద మేము ఫర్దర్గా ప్రొసీడ్. బతుకమ్మ కుంట ఉన్నది ఆల్రెడీ, దాంట్లో 5 acres దాకా వేసి ఇదే. దీంట్లో కూడా మీరు చూస్తే అది లాస్ట్ 20-30 ఏళ్ళ నుంచి దాన్ని గోల్ చక్కెర తిప్పుతున్నారు అంతా మొత్తం. అక్కడ యాక్చువల్గా చూస్తే ఎవరికి అసలు దాని మీద ఒక సరైన సేల్ డీడ్ లేదనమాట. దాని వల్ల అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒకటి ఏదో ఎప్పుడో ఉన్న దాని మీద నడుస్తున్నది. అది హైకోర్టులో కూడా వారు వెళ్ళారు, అవతల పార్టీ కూడా. మేము కూడా స్ట్రాంగ్గా కంటెస్ట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ షూర్ అది ప్రభుత్వం అంటే కమ్యూనిటీ స్థలం. చాలా చోట్ల మేము ఎంక్వైరీ చేసిన వాటిల్లో లోతుల్లోకి వెళ్తే అది అంతా ఊరిని అది బయట కనపడేదంతా అదంతా కూడా చాలా మంది ఊరిని 3-4 క్లెయిమ్స్ ఉన్నట్టు. వెంగళనగర్లో ఫర్ ఇన్స్టెన్స్ వెంగళనగర్లో పార్క్ విషయం మేము అట్లనే ఎంక్వైరీ చేస్తే ఎవరెవరో 30-40 ఏళ్ళ నుంచి దాని మీద క్లెయిమ్స్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒకరికొకరు ఇద్దరు ఒకే పార్టీలో ఇద్దరు ఉంటారు, ఏఎన్బి ఉంటారు ఒకే దాంట్లో. వాళ్ళిద్దరు దాంట్లో వెళ్ళి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటారు అన్నమాట. ఇద్దరు కొల్లుడే ఏదైతే ఇందిరా గుడిసెల సంఘం ఉంది అన్నమాట దాని పేరు. సో ఇట్లా సో అట్లా ఉంది. ఇంకోటేమో ఎవడో మేము కబ్జాలో ఉన్నామని అంటున్నారు, అది అట్లా ఒక పార్టీ ఉంది. ఇంకోళ్ళేమో అసలు మాకు రిజిస్టర్ అయిందని అన్నారు, కానీ ఆ రిజిస్ట్రేషన్ కూడా అంతా ఎవడో సంబంధం లేని కూడా రిజిస్టర్ చేశాడు. సో లోతుల్లోకి వెళ్తే అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఇట్లా మనం డెఫినెట్గా ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో కానీ వీటిల్లో మేము ఏదైతే కనుక ఖాళీగా ఉందో వాటిని డెఫినెట్గా సేఫ్ గార్డ్ చేయడానికి మేము మా వైపు నుంచి లోతుగా వెళ్ళి దాన్ని రిట్రీవ్ చేయడానికి ప్రభుత్వానికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ కూడా ఇదైతే పార్క్ ల్యాండ్, ఇది చెప్తున్న వెంగళనగర్లో పార్క్ ల్యాండ్ చాలా ఉన్నాయి. ఇట్లా పార్క్ ల్యాండ్స్లో కూడా ఆక్రమించుకొని పర్మిషన్స్ తెచ్చుకొని కడుతున్నటువంటివి కూడా చాలా మా ఎంక్వైరీ స్టేజ్లో ఉన్నాయి. అయినా కూడా ముందుకు తీసుకెళ్లి దాని మీద కేసులు పెట్టడం, ప్లస్ ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దీని యూజ్ కోసం పెట్టడం. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట అన్ని చోట్ల కూడా. అమీన్పూర్లో కూడా ఇట్లాంటిదే వచ్చింది. సోషల్ మీడియాలో కూడా సార్ హైడ్రాకి సంబంధం లేనివి చాలా వాటి కూడా హైడ్రాకి ఆపాదిస్తుంది. సో అలాంటి వాటి మీద మీరు లీగల్గా అదే ఇప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ డే మొదటి నుంచి కూడా చెప్తున్నాము, హైడ్రా అనే దాన్ని రుచించని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే కనుక ల్యాండ్ మాఫియా ఉంటారు, లేకపోతే దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళను ముందు పెడతారు, లేకపోతే దీని మీద ఒక రాంగ్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ లేకపోతే దీన్ని ఒక తప్పుడు ప్రచారం చేయడంలో వస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా ఇట్లాంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఇది. సో వేరే రాష్ట్రాలన్నీ కూడా మన ఈ మోడల్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పి అందరూ ట్రై చేస్తున్నప్పుడు ఇది ఎందుకంటే మనకున్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని, పార్కుల్ని, చెరువుల్ని కాపాడుకోవడానికి ఇదొక ఒక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థలాగా పనిచేస్తున్నది. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో దీనికి కావాల్సినటువంటి అన్ని పవర్స్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి వాటి వల్ల అంటే మనం ఏం చేద్దాం అంటే అర్థం ఏంటి, ల్యాండ్ని కబ్జా కానిద్దామా, వదిలేద్దామా, చెరువులన్నీ ఆక్రమిద్దామా, పార్కులు పోనిద్దామా, గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఎవడో కబ్జా చేస్తుంటే మనం చూద్దాం చూద్దామా? కాదు కదా. సో ఇదంతా అందరికి సంబంధించిన భూములు, అందరికి సంబంధించిన ఆస్తులు, ఈ ఉమ్మడి ఆస్తులు, కమ్యూనిటీ అసెట్స్. ఈ కమ్యూనిటీ అసెట్స్ని కాపాడటానికే హైడ్రా అనేది ఉన్నది. అండ్ దీనికి అందరూ కూడా ప్రజల నుంచి కూడా వస్తున్నది. చాలామంది కూడా ఎడ్యుకేటెడ్, ఎస్పెషల్లీ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు.
సో కొంతమంది ఎవరైతే మిస్గైడెడ్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలో వాళ్ళు కూడా మెల్లిగా నిజం నింపాదిగా తెలుస్తుంది అనమాట. సో మెల్లిగా వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఇది ఎక్కడ కూడా పేదల మీద పోయేటటువంటి వ్యవస్థ కాదు, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవస్థ కానే కాదు. సార్ ఇప్పుడు చెరువుల సమీపంలో ల్యాండ్ కొనుక్కొని తర్వాత ఇల్లు కట్టుకుందామనే వెయిట్ చూసిన వాళ్ళకి హైడ్రా వచ్చిన తర్వాత ఈ కూర్చున్న తర్వాత ఒక భయం పడుతుంది. సో అప్పటి వరకు లేక్ ల్యాండ్ ఖరీదైన ప్లేస్ కొనుక్కున్నట్టు ఇప్పుడు వచ్చి మీరు కూర్చిన తర్వాత కట్టుకోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. అక్కడి నుంచి మీ దగ్గర నుంచి ఏమైనా మాకు సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? మీ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? హైడ్రా ఎవరికి ఎన్ఓసీలు ఇవ్వదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మొన్న చూస్తే కనుక హైకోర్టులో జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు మనకి జడ్జిమెంట్ కూడా. మీరు చూస్తే జనరల్ లైన్లో కూడా ఒకవేళ మీకు హుడా పర్మిషన్స్ ఇచ్చేసి గతంలో అంటే 40 ఏళ్ల క్రితం హుడా లేఅవుట్ వేసి పర్మిషన్స్ ఇచ్చి అది అప్రూవ్డ్ లేఅవుట్ అయ్యి దాంట్లో మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చి బిల్డింగ్ కట్టడానికి ఇచ్చి ఆ తర్వాత కూడా దాంట్లో మీరేంటి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ కరెంట్ మీటర్ పెట్టుకొని లేకపోతే ఎలక్ట్రిసిటీ మీటరు లేదా వాటర్ బిల్లు కడుతూ అంతా చేసినా కానీ కూడా దాని మీద ఒకవేళ అది చెరువులో భూమి అయితే కనుక దాని మీద మీకు ఎటువంటి పరిస్థితిలో ఓనర్షిప్ సంక్రమించదు అనేది చాలా స్పష్టంగా హైకోర్టు క్లియర్గా చెప్పింది. సో ఇట్లానే కూడా అంటే అనాథరైజ్ ఈజ్ అనాథరైజ్డ్. సుప్రీంకోర్టు కూడా జస్టిస్ మహాదేవన్ గారు రీసెంట్గా ఒక మీరట్కి సంబంధించిన కేసులో కూడా ఒక డివిజన్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు 600 షాప్స్ని కూల్చమని చెప్పి 40 ఏళ్ల తర్వాత ఇచ్చిందన్నమాట. సో ఇది మీరట్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అవి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి దాని మీద మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏంటి సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ ఇదని చెప్పేసి చేయడం కాదు, అనాథరైజ్ ఇది చేసుకుంటూ పోతే కనుక సమాజాన్ని మనం ఎప్పటికీ కూడా మనం ఒక డైరెక్షన్లో మంచి డైరెక్షన్ తీసుకెళ్ళడానికి వీలు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ తీసుకుందండి. సో అంటే కోర్టులు కూడా చట్టాలు కూడా అన్ని కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ ఉంది. ఇది మనము సమాజాన్ని ఒక మంచి లైన్లో తీసుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు కొంతమంది న్యాచురల్గా కొంత స్టేటస్ కో అనే దాన్ని ఏదైతే కనుక ఆల్వేస్ దేర్ ఇస్ అ రెసిస్టెన్స్ టు చేంజ్. సో మార్పుకు వ్యతిరేకత అనేది ఎప్పుడైనా ఉంటుంది. సో ఇది ఒక మంచి లైన్లో రియల్ ఎస్టేట్ని రీడిఫైన్ చేస్తుంది. మొత్తం ఇది హైడ్రా అనేది రీడిఫైన్ చేస్తూ రీఓరియంట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా దెబ్బతినట్లేదు, మంచి దిశగా అంటే చెరువుల దగ్గర కొనాలనుకున్నవాడు, కబ్జా చేసిన భూములు కొనాలనుకునే వాళ్ళ నుంచి ప్లెయిన్గా ఫెయిర్గా ఉండేటువంటి భూముల వైపు, చెరువుల వైపు కట్టుకోవాలంటే కనుక నువ్వు బఫర్ జోన్ అవతల కట్టుకొని అదే వ్యూ మీరు చూడొచ్చు. బట్ చెరువుల్లో కబ్జా చేసినటువంటి భూములు చేసుకోవాలనుకుంటే కనుక వాటికి హైడ్రా అనేది తప్పకుండా వాళ్ళకి అడ్డు పడేటటువంటి సంస్థగా మనం చూడాలి. నేను అదే ఎఫ్టీఎల్ నిర్ధారణ అయిన తర్వాత దాని అర్థం అన్ని డ్వెల్లింగ్స్ అదే చెప్పేది. ఆల్రెడీ ఇల్లులు చాలా వచ్చి ఉంటాయి, కొన్ని వేల ఇల్లులు ఉంటాయి. వాళ్ళెవరు కూడా భయపడటానికి అసలు అవసరమే లేదనమాట. సో అది ప్రభుత్వం దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత తీసుకున్నప్పుడు ముందు ఎఫ్టీఎల్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఏది అనాథరైజ్ ఉన్న వాటికి ఎప్పుడైనా కానీ వాళ్ళకి డేంజర్ ఉంటుంది అనమాట. అనాథరైజ్ అనే వాళ్ళు ఉంటుంది. బట్ డ్వెల్లింగ్స్